కేసీఆర్ వెనుక రేవంత్ రెడ్డి పడితే ఎలా ఉంటుందో మనం చూసాం. రేవంత్ రెడ్డి వెనకాల బీఆర్ఎస్ పడితే ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి మనం చూడబోతున్నాం. రేవంత్ రెడ్డి బ్యాగులు కొత్తగా తెచ్చుకుంటాడా, మరి బట్టలు సదురుకుంటాడా, లేకుంటే పారిపోతాడా, లేకుంటే ఓడిపోతాడా అనేది ఈ మాటలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం మొత్తం చర్చానీయాంశంగా వినబడతా ఉంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొంగ అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డప్పు చాటింపిస్తూ ఉన్నారు. ఈరోజు దొంగ బయట తిరుగుతూ ఉంటే కోర్టులు ఎందుకు రెస్పాండ్ కావడం లేదని బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయితే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో 50 లక్షలతో దొరికిండు. ఎంతగా డీల్ సెట్ చేసుకుందాం అనే దాంట్లో దొరికిందా, లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేద్దాం అనే ప్లాన్లో డీల్ సెట్ చేసుకోవడానికి మాట్లాడుకున్నారా, లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విభజించడం కాకుండా ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి దొరికిపోయినారనే దానికి చాలా క్వశ్చన్లు క్లారిటీ కూడా చాలా సార్లు దక్కినాయి. అందులో రేవంత్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పదే పదే ఓటుకు నోటు కేసులను వాయిదా వేసుకుంటూ వస్తా ఉన్నాడు. మరి వాయిదా వేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి పైన విచారణ జరగబోతుందా, జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి జైలుకు పోతున్నాడా, జైలుకు వెళ్తే ఎన్ని సంవత్సరాల దాకా ఉండబోతున్నాడు అనేది చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కూడా చాలా వరకు డౌట్ అనేది ఒకటి ఏర్పడింది. అది కూడా ఈరోజు క్లియర్ చేయడానికైతే మనం ఈ టాపిక్ని అయితే ఎంచుకున్నాం. ఒకసారి మీరే చూడండి. నిన్న ఇదే సుప్రీంకోర్టు ఈ ఓటుకు నోటు కేసులో ఏదైతే హరీష్ రావు గారు అగ్గి పెట్టి వచ్చేసిండో ఢిల్లీలో, అది సెగలై రేగితే రేవంత్ రెడ్డి ఏం చేసిండో ఒకసారి చూడండి. ఇక ఓటుకు నోటు కేసు విచారణ 2 వారాల వాయిదా. సీఎం రేవంత్ రెడ్డి సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై విచారణ. అవినీతి కేసుగా కాకుండా ఎన్నికల ఉల్లంఘన పరిగణించాలి. రేవంత్ కేసు నుంచి తన పేరు తొలగించాలని సండ్ర విన్నపం. 2 పిటిషన్లను కలిపి విచారించనున్న సుప్రీంకోర్టు. తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు. ఇక నాకు తెలిసి ఇంతకుముందు కసబ్ ఉగ్రవాది రేవంత్ రెడ్డి దొంగ అని కేటీఆర్ గారు చెప్పారు కదా ఇంతకుముందు ముచ్చట. అది నిజమే, కానీ దానిపైన ఎందుకు కోర్టులు స్పందించడం లేదనేది హరీష్ రావు గారు గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలిసి ఈ కేసును తొందరగా విచారించి మా తెలంగాణని ఆ దస్తుల నుంచి కాపాడండి అని హరీష్ రావు గారు అక్కడ వెలబుచ్చితే, ఆడ అగ్గి పుట్టిచ్చిస్తే ఈ యొక్క కేసు దీనిపైన విచారణ జరపడానికి 2 వారాల టైం అనేది వీళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఏంది, అధికారంలో ఉన్నన్ని రోజులు మీకు మేము బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తాం, అవసరమైతే బీజేపీ పార్టీ తరఫున నేను నిలబడగా సీఎంగా నెక్స్ట్ అనుకుంటే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో డీల్ చేయడం, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారిని కొసల్లో ఉన్నప్పుడు గెలిపించే ఆ యొక్క కృతజ్ఞతకు అన్నిటికీ ఓటు నోటు కేసుని ఆపుతా ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రొటెక్టింగ్ టు తెలంగాణ సీఎం అయిన ఆంధ్ర సీఎం. యాక్చువల్లీ దే ఆర్ థీవ్స్, దే ఆర్ అక్యూజ్డ్. A1, A2, A3, A4 అనేది వాళ్ళ మీద విచారణ లేదు. కానీ హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఏంటంటే, ఈ రోజు నీది కావచ్చు, రాబోయే రోజు మాత్రం నీదే రోజు అవుతుంది, అది తిహార్ జైల్లో అవుతుంది అనుకుంటూ వాళ్ళు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఎప్పుడు జైలుకు పోతారు, పదే పదే ఇదే టాపిక్ వస్తుంది కదా, మరి క్లారిటీ ఏదని ప్రజలు అడగొచ్చు. ఆ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నాడు ఈ మధ్య కాలంలోనే అది సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా, 3 సంవత్సరాలు అవుతుందా, ఆ విచారణ జరిగే అవకాశం ఉంది. వాళ్ళని జైలుకు పంపే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టు పైన ఏనాడు కూడా అన్యాయం న్యాయం పైన గెలవలేదు. ఇది కూడా అంతే. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క ప్రజల చావులను చూసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలేక తప్పదన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ బిడ్డలు పిట్టలేక రాలుతా ఉంటే ఆ టైంలో తెలంగాణ ఏర్పాటు కరెక్ట్ కాదనుకుంటూ రేవంత్ రెడ్డి డబ్బుల మూటలతోటి అడ్డంగా దొరికిపోయి ఒక గొప్ప కీర్తిని పొందాడు రేవంత్ రెడ్డి గారు. అటువంటి రేవంత్ రెడ్డి గారు మరి జైలుకు పోయే అవకాశం మరి దగ్గరలోనే ఉందన్నట్టుగా క్లారిటీ అనేది ఇక్కడ పడతా ఉంది.